మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 2026 విజ్ఞాపన సంవత్సరం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. ఒక సిస్టర్ నాతో చెప్తా ఉన్నారు, అమ్మ 2026 అని అంటే ఇజ్రాయెల్ ప్రజల భాష ప్రకారము 50 సంవత్సరము అంటే దేవుని యొక్క సంవత్సరం అన్నమాట. దేవుడు మనకి అద్భుతాలు చేసే సంవత్సరం, మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే సంవత్సరం, మనం ఏది పోగొట్టుకున్నామో అది మనకి తిరిగి ఇచ్చే సంవత్సరం అన్నమాట. క్రొత్తగా అభిషేకాన్ని ఇచ్చే సంవత్సరం. ఏలియా అభిషేకాన్ని దేవుడు 7,000 మందికి కనీసం ఇవ్వమని ప్రార్థన చేద్దాము. ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా మనం విజ్ఞాపన చేయాలి. దేవుని యొక్క మందలో ఉన్న బిడ్డలకి అన్ని ఆశీర్వాదాలు అన్నమాట. యోవేలు 2:25 ప్రకారం మీరు ఏది కోల్పోయారో అది తిరిగి ఇస్తారు. అలాగే యెషయా 61:7 మీరు 2 అంతలుగా అవమానం పొందారు, అదే చోట రెట్టింపు ఘనతని మీరు పొందుతారు అది ప్రభు చెప్తున్నారు. తర్వాత యెషయా 49:4 దేవునికి ఊరికే పని చేశానా, అసలు ఏమీ ఆశీర్వాదాలే లేకుండా అని మీరు అనుకుంటున్నారేమో, కానీ అలా అనుకోకండి. దైవజనులతో చెప్తున్నారు, నేను మీ కృషికి తగిన బహుమతి ఈ సంవత్సరం ఇస్తాను. ఎంత పని చేశారో. హీబ్రూ 6:10 కూడా దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. మీరు ఇప్పటివరకు ఏం సేవ చేశారో, ఇంకా ఏది చేస్తున్నారో వాటన్నిటికీ ఈ సంవత్సరం మీరు బహుమతిని పొందుతారు. అవసరంలో ఉన్న వాళ్ళకి మన చేతులు చాచడమే అసలైన ప్రార్థన, అసలైన సేవ. ఇలా వాక్యం బోధించడం సులభం అండి. నేను చెప్తున్న చాలా సులభం. 28 సంవత్సరాల నుంచి బోధిస్తున్నాను. అంతకుముందు దాదాపు 17-20 సంవత్సరాలు బయాలజీ టీచర్గా. అది సులభమే, ఒక 1 year 2 years కష్టపడితే. ఇది కూడా సులభమే, కానీ దాన్ని బయాలజీ హెడ్ నాలెడ్జ్తో చెప్తాము. బైబిల్ మాత్రము హృదయంలో నుంచి ప్రేమ అన్నమాట. హృదయంలోంచి ప్రవహించే ప్రేమ. ముందు నుంచి నాకు ప్రభు అదే చెప్పారండి. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, షౌరి వారు, పునీత హంగేరి ఎలిజబెత్ అమ్మ, వాళ్ళ జీవితాల్ని నాకు చూపించి వాళ్ళు ఏ విధంగా నా ప్రేమని చుట్టూ ఉన్న వాళ్ళకి అందించారు. నువ్వు కూడా అలాగే ఉండు. ఊరికే వాక్యం చెప్పడం కాదు, బయాలజీ లాగా ప్రేమను అందించడం అన్నమాట. సో ఈ సంవత్సరము ఎవరెవరు దేవుని సేవ చేశారో, అయ్యో నేను నిరర్ధకంగా సేవ చేశాను, ఒక సమయంలో నేను కూడా అనుకున్నానండి, భరించలేను కష్టాలు వచ్చినప్పుడు, ఇంత సేవ చేశాను, ఏం జరిగింది నీకు? కొంతమంది అడుగుతుంటారు, వేరే వాళ్ళకి అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, కానీ నా మాదిరి ఆయన అన్నమాట. శౌరి వారిలాగా సువార్త బోధించాలి, నా హృదయంలో పూర్ణ మనసుతో నిన్ను ప్రేమిస్తున్నాను, పెదవులతో కాదు, నా హృదయంలో నాకు యేసు ప్రభు తప్ప ఇంకొకరిని నేను ప్రేమించకూడదు. దేవుడిచ్చిన భర్త, పిల్లలు, అంటే ప్రభుని ప్రేమించడం అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించడమే. నా ఆత్మీయ గురువు గారు ఎప్పుడు నాకు అదే చెప్తారండి. గాడ్స్ లవ్ మస్ట్ గ్రో ఇన్ హ్యూమన్ లవ్ అని చెప్తారనమాట. సర్వ్ గాడ్ ఇన్ మ్యాన్. దేవుణ్ణి ఎట్లా సేవ చేయాలంటే మానవులకి సేవ చేయడం ద్వారా. మానవ సేవ మాధవ సేవ అంటారు కదండి. యు ఆల్వేస్ సీ గాడ్ ఇన్ ద పువర్ పీపుల్ అండ్ వెన్ యూ సర్వ్ దెమ్ యు ఆర్ సర్వింగ్ గాడ్. అదే అసలైన ప్రార్థన, అదే అసలైన పేదలలో నువ్వు యేసుప్రభుని చూసి వాళ్ళకి ఏం చేస్తావో అదే అసలైన ప్రార్థన. ఎప్పుడు అదే చెప్తారు. నా గురువు గారు నాకు ఇంకా ఏం చెప్తారంటే, గోధుమ గింజ భూమిలో పడి నశించిననే తప్ప అది ఫలించదు. యేసు ప్రభు
కడరా భోజన సమయానికి ముందు చెప్తారండి. యోహాన్ 12:24 గోధుమ గింజ భూమిలో పడి నశించినచో అది మొలకెత్తి ఫలిస్తుంది అధికంగా. అంటే ఎలా అంటే ఫాదర్ ఏం చెప్తారంటే, మన ఇతరులకి సేవ చేస్తూ ఉంటాం, రోగులకి సేవ చేస్తాం. హంగేరి ఎలిజబెత్ అమ్మ కుష్ఠరోగులకి కట్టి సేవ చేసేది, అనాథలకి రోజు 900 మందికి అన్నం పెట్టేది. అప్పుడు మన స్వార్థం ఎంత కరిగిపోతుందండి, నశించిపోతున్నాం. నేను అనే స్వార్థం ఒక క్యాన్సర్ గడ్డ అన్నమాట ఆత్మకి. ఆ గడ్డ కరిగిపోవాలి. నేను కొంచెం కరిగిపోతే మనలోనికి యేసుప్రభు వస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళ బాధల్ని మనకు చూపిస్తాడండి. నేను ఎవరికి సేవ చేయాలి, ఎవరికి సహాయం చేయాలి. అలా ఎవరెవరు చేస్తున్నారో ఒక్కరే కాదండి, మన క్యాథలిక్ చర్చ్ పునాది ఏంటంటే ఇలా సేవ చేయడమే. ఇట్ ఈస్ గివింగ్ చర్చ్. ఇంకొక ప్రీస్ట్ నాకు చెప్పారు, అవర్ చర్చ్ ఈజ్ గివింగ్ చర్చ్. ఏం గివింగ్ అంటే చిన్నవైతే ఇస్తాం సేవ. నెక్స్ట్ ఏంటంటే డబ్బులు ఇవ్వడం ఈజీ అండి, బట్టలు ఇవ్వడం ఈజీ, కానీ సేవ చేయాలి. చివరి లెవెల్ ఏంటంటే ఇవన్నీ ఇవ్వడం 30% అవుతే సేవ చేయడం మన చుట్టూ ఉన్న వాళ్ళకి. మదర్ తెరీసా సిస్టర్స్ లాగా. అంతేకాదు చాలామంది చేస్తున్నారండి, వాళ్ళే కాదు, సిస్టర్స్, ఫాదర్స్, లే పీపుల్. 60%. 10% ఏంటంటే జీసస్ కోసం ప్రాణం ఇవ్వడం అన్నమాట. చివరి రక్తపు బొట్టు. శరీరాన్ని అస్సలు ప్రేమించుకోలేదు వాళ్ళు, జీసస్ని ప్రేమించారు. కాబట్టి యేసు ప్రభు తాగిన పాత్రలో వాళ్ళు తాగారు శిష్యులు, వాళ్ళ ప్రాణాలు ప్రభు కోసం ఇచ్చారు. పేతురు, అందువల్లనే పేతురు 25 సంవత్సరాలు బోధిస్తాడండి రోమ్లో. ఆయన తర్వాత కూడా ఆ పేతురు శిలువ మరణాన్ని కళ్ళతో చూస్తారు. క్రీస్తకం 67లో ఆయన ఎంతమందికి సువార్త బోధించాడు. 25 సంవత్సరాలు ఆయన సంపాదించిన ఆత్మలు ఆయనని తల క్రిందులుగా సిలువ వేసినప్పుడు వాళ్ళు చూశారు. వాళ్ళలో ఆ విత్తనం నాటబడి తర్వాత కొన్ని వందల సంవత్సరాలు కూడా 300 సంవత్సరాలు దాదాపు వాళ్ళ ప్రాణాలను ఇవ్వడానికి సంతోషంగా సిద్ధపడ్డారండి. పసిపిల్ల యాగ్నెస్ దగ్గర నుంచి అన్నమాట. సో ఎవరెవరు దేవుని సేవ చేస్తూ ఇవన్నీ కోల్పోయి ఉన్నారో వాళ్ళందరినీ యేసుప్రభు అభిషేకిస్తాడండి, ఆశీర్వదిస్తాడు. నా దృష్టిలో ఆశీర్వాదం ఏంటంటే పరిశుద్ధాత్మని పొంది బైబిల్ చదువుకొని దాన్ని పాటించడం అండి. దీన్నే దైవభీతి అంటారు. యెషయా 11:2. నా పిల్లల కొరకు నేను అదే అడుగుతాను. లోకమంతా డబ్బు వెనకాల పరిగెత్తుతూ ఉంది. తల్లిదండ్రుల డబ్బు ఎప్పుడు వస్తుందా, వాళ్ళు చనిపోతే ఎప్పుడు వస్తుందా, డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు, పరిగెత్తుతూ ఉన్నారు, పోట్లాటలు పెట్టుకుంటున్నారు రక్త సంబంధులు. కానీ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మన బంగారం యేసుప్రభు అవుతారండి. అందుకే జ్ఞానులు బంగారాన్ని సమర్పించారు. ఎందుకంటే నువ్వే మా బంగారం యేసు అని. అలాంటి అభిషేకం ఇవ్వమని అడుగుతాను నేనైతే మా పిల్లలకి. ఒక లెవెల్లో వాళ్ళు ఇట్లా తాకొద్దు, డబ్బుని తాకొద్దు. ఈ పేపర్లు, కాగితాలు, చెత్త కాగితాల్లాగా కనబడాలి డబ్బు. ఈ బంగారము మన కాలు విరిగినప్పుడు, లేకపోతే హాస్పిటల్లో, ఇంట్లో మంచం మీద అనారోగ్యంతో ఉన్నప్పుడు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వదు. ఈ బంగారం మనల్ని పరలోకానికి తీసుకెళ్ళదండి. కనుక ఈ లోకంలో అందరిలాగా మనం ఉండకూడదండి. ప్రభుని ప్రేమించాలి. అలాంటి హృదయం పరిశుద్ధాత్మనివ్వమని మనం విజ్ఞాపన చేయాలి. ఎందుకు విజ్ఞాపన చేయాలంటే ఏదో ఈ సంవత్సరం అగ్ని సంవత్సరంగా ఉంటుందండి. లాస్ ఏంజల్స్ని దేవుడు ఎట్లా కాల్ చేశారో, పాపం జరిగే చోట అప్పుడు ఏ టైంలో జరిగిందో తెలుసు కదా మీకు. వాళ్ళు శరీరంతో విందులు, వినోదాలు, పాపం చేస్తూ గాడ్ ఈజ్ జీరో అన్నారు. దేవుడు వాళ్ళని జీరో చేశారు. ఎక్కడెక్కడ బార్ల మీద అగ్ని. దేవుడు నాకు ఇంకా కరెక్ట్ మెసేజ్ ఇస్తే నేను అడుగుతున్నాను, అగ్ని సంవత్సరం అని నువ్వు వాళ్ళకి చెప్పు అని. ఎక్కడెక్కడ పాపం జరుగుతుందో
బార్లలో, పబ్ సెంటర్స్లో, థియేటర్స్లో, లేకపోతే ఇండ్లల్లో కూడా అండి. ఇక్కడ కూడా హైదరాబాద్లో నేను విన్నాను, ఆడపిల్లలు మగపిల్లలు పెళ్ళి కాకుండా కలిసి జీవిస్తున్నారు. జాబ్స్ కోసం అని ఇక్కడ వస్తారు, మరి రెంట్కి ఇచ్చేవాళ్ళు కూడా అట్లా ఇస్తున్నారంట కొన్ని చోట్ల, కొన్ని ప్లేసెస్లో హైదరాబాద్లో పిల్లలు అట్లా జీవిస్తున్నారనమాట. పరిశుద్ధత లేకుండా, భయం లేకుండా, శరీరంతో పాపం చేసే చోట్ల. అది తర్వాత యవ్వనస్తులు కానీ శరీరాన్ని పాపానికి అప్పగించి ఏం తింటాం, ఏం త్రాగుతాం, ఏం ధరిస్తాం, ఇది దేవుని ఆలయం అని మర్చిపోయి శరీరాన్ని పాపానికి అప్పగించే వాళ్ళ మీద నేను అగ్నిని కుమ్మరిస్తా అని చెప్తున్నారు. సోదోమ గొమొర్రా ఏం చేశారు దేవుడు? ఆదికాండం 19లో 23-24 అగ్ని గంధకాన్ని పంపించి ఆ పట్టణాన్ని, ఆ 2 పట్టణాలని ఆయన కాల్చేశారు. ఈ సంవత్సరము అలా శరీరాన్ని పాపానికి అప్పగించి అలా జీవించే వాళ్ళు డిసెంబర్ లోపల చాలామంది ఉండరు అని ప్రభు చెప్తున్నారండి. ఒకవైపు దేవుని మందలో ఉన్న బిడ్డలకి ఆశీర్వాదాలు, ఒకవైపు సాతాను మందలో ఉన్న వాళ్ళకి వాళ్ళ మీద దేవుని తీర్పు. కోవిడ్ దగ్గర నుంచి తీర్పు ప్రారంభమైందండి. మత్తయి 24 అధ్యాయం, తర్వాత 2 తిమోతి 3 అధ్యాయం. యేసు ప్రభు ఇప్పుడు వస్తారు. వచ్చిన తర్వాత 1000 సంవత్సరాల పాలన తర్వాత తీర్పు ఉంటుంది. ఒకవేళ యేసు ప్రభు రాకపోయినా కూడా మనం ఇప్పుడే మరణిస్తే మన ఆత్మ సుప్రీం కోర్టులో దేవుని ఎదుట నిలబడుతుంది. అప్పుడు మన ఈ శరీరంలో ఉన్నప్పుడు ఆత్మ చేసినటువంటి ప్రతి పనికి, ప్రతి మాటకి, ప్రతి ఆలోచనకి తీర్పు. ఆ తీర్పు తర్వాత నీతిమంతులు పరలోకానికి, దుష్టులు నిత్య నరకాగ్నిలోనికి వెళ్తారు. అదే యేసు ప్రభు చెప్పారు మత్తయి 25:46లో. ఇప్పుడైనా మరణించగానే తీర్పు జరుగుతుంది. యేసు ప్రభు వచ్చిన తర్వాత 1000 ఏళ్ల పాలన తర్వాత తీర్పు. అప్పుడు నీతిమంతులు నిత్య జీవం పరలోకానికి వెళ్తారు. అలాగే దుష్టులు శరీర సుఖాల కొరకు జీవించిన వాళ్ళు నిత్య నరకాగ్నిలోనికి వెళ్తారు. అది సింపుల్గా చెప్పండి అని చెప్పాను. అంత్యక్రీస్తు ఎవరు, ఇక్కడేం జరుగుతుంది, అవన్నీ వద్దు. దేవుని వాక్యం ప్రకారం మనం జీవించాలి. అలా దాని కొరకు మనం విజ్ఞాపన చేద్దాం. ఇలా జరగకూడదు ప్రభా అని విజ్ఞాపన చేయాలన్నమాట. చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి యవనస్తుల్లో. దేవుని ఆత్మ లేని వాళ్ళు, దేవుని వాక్యం లేని వాళ్ళు చాలామంది యాక్సిడెంట్స్లో, అంటే సాతాన్ అధికారం క్రింద ఉన్న వాళ్ళని యాక్సిడెంట్ ద్వారా చంపేస్తాడు. కనుక అవి జరగొద్దని మనం ప్రార్థించాలన్నమాట. ప్రభాలా ఎవరు నశించిపోవటం వల్ల నాకు సంతోషం కలగదు. ఎజికేల్ 18లో 30-32 వచనాల వరకు ప్రభు చెప్తారు, మీరందరూ ఇలా మీరు పాపంలో చనిపోతే నాకు సంతోషమా, కానీ మీ దుష్కార్యములను వీడి మీరు నీతి మార్గంలోనికి రండి. బైబిల్ గ్రంథంలో పరలోకం నుంచి యేసు ప్రభు వచ్చారు మనకి నీతి మార్గాన్ని బోధించడానికి. మత్తయి 5, 6, 7 అధ్యాయాలు అన్నమాట. ఈ సంవత్సరం మత్తయి సువార్త మనం చదువుకొని పాటించాలి. కనుక అది మనం చదువుకోవాలని. విజ్ఞాపన ఏం చేయాలి? విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు ప్రార్థించడం. మన కొరకు మనం ప్రార్థించుకునే దాన్ని మనవులు అంటారు, కానీ ఇతరుల కొరకు మనం ప్రార్థించాలండి. యేసు ప్రభు కూడా ఇప్పుడు తండ్రి కుడి ప్రక్కన 2000 సంవత్సరాల నుంచి మన కొరకు ప్రార్థిస్తున్నారు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25లో ఉంటుంది. అలాగే మనం కూడా ప్రార్థించాలన్నమాట. అందరి కోసం ప్రార్థించాలి. 1 తిమోతిలో 2వ అధ్యాయంలో 1 నుంచి 4 వరకు అండి. మళ్ళా చెప్తున్నాను. 1 తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాల్లో పౌలు ఏం రాస్తాడంటే, అన్నిటికంటే ముందు మీరు ఆరాధనకి కూడుకున్నప్పుడు అందరి కొరకు మీరు ప్రార్థించాలి. మానవులందరి కొరకు, భూమి మీద ఉన్న అందరి కొరకు ప్రార్థించాలి. వాళ్ళ కొరకు మనవి చేయాలి, కృతజ్ఞత చెప్పాలి, దేవునికి విన్నపం చేయాలి. భూమి మీద ఉన్న అందరూ అంటే ప్రతి కాంటినెంట్ అండి. 5 వేళ ప్రార్థన ఎప్పుడు చెప్తాను నేను. అలా ప్రార్థించాలి. సమాజంలో చిన్న వాళ్ళ కొరకు, మనకి ఇష్టమైన వాళ్ళ కోసం. ఇది మిడిల్ ఫింగర్, పెద్దవాళ్ళు, అధికారుల కోసం మంచి జ్ఞానం ఇవ్వాలి వాళ్ళకి.
గాంధీజీ లాంటి మంచి అధికారులు, అబ్రహం లింకన్ లాగా, అబ్దుల్ కలాం గారిలాగా, మన్మోహన్ సింగ్ గారిలాగా, వ్యాపారవేత్తలు, రతన్ టాటా లాగా పేదల పట్ల కరుణ కలిగి ఉండేటట్లు మన చుట్టూ ఉన్న వాళ్ళ కొరకు, అలాగే మన కోసం కూడా మనం ప్రార్థించుకోవాలి. మరి అగ్నిని పంపిస్తాను అని చెప్తున్నారు. బార్లు, అలాగే పబ్ సెంటర్స్, పాపం జరిగే చోట, రెడ్ లైట్ ఏరియాస్ కానీ అవి జరగొద్దు ప్రభా. ప్రతి ఒక్కరూ చీకటి నుంచి వెలుగులోనికి రావాలని ప్రార్థించాలి. దేవుడు శిక్షించాలనుకున్నప్పుడు నిర్గమకాండంలో 32వ అధ్యాయంలో మోషే దేవుని సన్నిధిలో ఉంటాడండి. క్రింద వాళ్ళు బంగారు దూడని చేసుకొని విగ్రహారాధన చేస్తుంటే దేవుడు చెప్తారు మోషేతో, వీళ్ళని పొడి పొడి చేస్తా మోషే, చూడు అంతలోనే ఎట్లయిపోయినారు, ఎంత పతనం అయిపోయారు, ఎన్ని అద్భుతాలు చేసి నేను వాళ్ళని విడిపించుకొని వచ్చాను ఐగుప్తు నుండి, కానీ చూడు ఎలా అయిపోయినారు. అప్పుడు మోషే ప్రార్థిస్తాడు, వద్దు ప్రభు అలా చేయకండి. అప్పుడు ఐగుప్తీలు ఏమనుకుంటారు, దేవుడు ఇన్ని అద్భుతాలు చేసి బిడ్డల్ని తన బిడ్డల్ని విడిపించుకొని ఇక్కడ ఈ కొండల దగ్గర ఇక్కడ చంపడానికా అని అనుకుంటారు. నువ్వు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి వాగ్దానం చేశావు కదా, నీ పిల్లలకి పాలు తేనెల దేశం ఇస్తానని జ్ఞాపకం చేసుకోయ్యా, మన్నించయ్యా, వాళ్ళని మన్నించు అని విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు సరే అని తన మనస్సు మార్చుకుంటాడండి. అంత కోపం వచ్చిన దేవుడు మోషే ప్రార్థనని బట్టి మనసు మార్చుకుంటాడు. మనం కూడా అలా విజ్ఞాపన చేయాలి. దేవుడు ఆ విజ్ఞాపన చేసే ఆత్మని మనకి దయచేయాలి. నా కళ్ళు ఎవరిని చూస్తున్నాయో ప్రభా వాళ్ళని కాపాడండి అని విజ్ఞాపన చేయాలి మనం. అలాగే ఆమోసు 7వ అధ్యాయం మీరు చదివితే అండి, ఆమోస్కి దేవుడు చూపిస్తారనమాట. ఏంటంటే పంట కోతకు వస్తుంది, కోత కోసే టైంలో దేవుడు మిడతల్ని పంపిస్తారు, పంట అంతా తినేస్తుంటే అప్పుడు ఆమోస్ అంటాడు, ప్రభా పంట అంతా మిడతలు తింటే ప్రజలు ఎట్లా బ్రతుకుతారయ్యా? లేదు వీళ్ళు బాగా పాపం చేశారు, వాళ్ళ కడుపు మాడితే సరిగ్గా అవుతారని. వద్దు ప్రభా, నువ్వు మన్నించయ్యా, నువ్వు మన్నించయ్యా, అలా చెయ్యకయ్యా అంటే దేవుడు ఆపేస్తారనమాట. సరే చెయ్యను అంటాడు. అంతగా మొరపెట్టుకుంటాడండి. తర్వాత అగ్నిని పంపిస్తారనమాట. దేవుడు దర్శనంలో చూపిస్తారు. ఇలాంటి వాటి కొరకు మనం ప్రార్థించాలండి. ఈ సంవత్సరం ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్, అంటే ఏది దేవుడు చేయబోతున్నారో అది బయలుపరుస్తారనమాట. నేను అగ్నిని పంపించి వీళ్ళని నాశనం చేస్తా అంటే, వద్దు నాయనా, వద్దయ్యా, నువ్వు అగ్నిని పంపించి నాశనం చేస్తే నీ బిడ్డలు కదా, వద్దయ్యా వద్దు అని అడిగినప్పుడు సరే అని దేవుడు మనస్సు మార్చుకునే వరకు అడుగుతాడండి. మనం కూడా అలా విజ్ఞాపన చేయాలి. ప్రభా ఈ బైబిల్ గ్రంథం మూసేసిన గ్రంథంలాగా ఉండొద్దయ్యా, ఈ బైబిల్ గ్రంథం చదువుకొని దాన్ని పాటించడానికి కావాల్సిన పరిశుద్ధ ఆత్మని ఇవ్వండి అని మనం ప్రార్థన చేద్దాం. చర్చిలో అన్నిటినీ నూతన పరుస్తా అంటున్నావు కదా తండ్రి, అన్నీ నూతన పరుస్తా అంటున్నావు. నూతన హృదయాన్ని, నూతన మనస్సు దయచేయి. నీ హృదయం, నీ మనస్సు యవనస్తులకు ఇవ్వండి అయ్యా. ఈ పిల్లలకి ఎప్పుడు జ్ఞానం వస్తుందో ప్రభా, సెల్ ఫోన్ పట్టుకుంటే ఏం జరిగిందో కూడా తెలియట్లా. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే దాని కొరకే వాళ్ళ బ్రెయిన్లో సెల్ నుంచి ఎంత చెత్త వెళ్ళిపోతుంది. ఇంత చెత్త వెళ్ళిపోతే మెంటల్ అయిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభా కాపాడండి అని మనం ప్రార్థన చేయాలి. విజ్ఞాపన చేసే ఆత్మని దేవుడు మనకి ఇవ్వాలి. దాని కొరకు మీకు ఏ విషయాల్లో బాధగా ఉంది? యవనస్తులు పెళ్లి చేసుకొని విడిపోతున్నారు. ఒక విలువ ఏంటి, పెళ్ళి అంటే ఏంటి అని కూడా తెలియడం లేదు. దేవునితో ఒప్పందం, దేవుడిచ్చే పిల్లల్ని దేవుని కొరకు పెంచి వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళకు కూడా దేవుని వాక్యం చెప్పాలి. 78వ కీర్తనలో దావీదు చెప్తాడు, దేవుడు చేసిన అన్ని అద్భుతాలు, ఎలా భూమిని సృజించారు, ఎలా అద్భుతాలు చేశారు, ఐగుప్తు నుంచి విడిపించారు, ఎన్ని అద్భుతాలు చేశారు, అవన్నీ మీ పిల్లలకి చెప్పండి. యేసు ప్రభు మన కొరకు సిలువలో మరణించారు, ఇవన్నీ చెప్పండి అని. ఈ సంవత్సరము తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ కూర్చొని పిల్లలకి బైబిల్ చెప్పాలండి. కొనివ్వండి, మీ పిల్లలకి
కూర్చోబెట్టి చదివించండి. ఇది చివరం నేను చెప్తున్నాను. పిల్లలు చనిపోయిన తర్వాత ఏడవద్దండి. వాళ్ళు బాగున్నప్పుడే వాళ్ళు బైబిల్ చదివేటట్లుగా ఇంట్లో పరిశుద్ధమైన వాతావరణం ఉండేటట్లు మీరు చూడండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీరు మా అందరి కొరకు తండ్రి కుడి ప్రక్కన 2000 సంవత్సరాల నుంచి విజ్ఞాపన చేస్తున్నారు. అయ్యా, మాకు పరిశుద్ధ ఆత్మనివ్వమని మేమందరం కూడా వాక్యం చదువుకొని దాని ప్రకారం జీవించేటట్లుగా, ఎవరు నశించిపోవటం మీ చిత్తం కాదు కనుక ప్రభా, ఏదేది ప్లాన్ చేసి ఉన్నారో మరి సాతాను ప్లాన్ చేస్తూ ఉన్నాడు. చాలా బిల్డింగ్స్ కొలాప్స్ అయిపోతాయి, కూలిపోతాయి, చాలా కాల్చివేయబోతున్నాడు సాతాను. చాలా యాక్సిడెంట్స్ చేయాలని ఎన్నో ప్లాన్స్ చేశాడు. కానీ వాడి ప్లాన్స్ లయమైపోవును గాక. 1 యోహాను 3:8 ప్రభా, మీరు సాతాను కృత్యంను లయం చేయడానికి వచ్చారు. యూ హ్యావ్ కమ్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. తండ్రి, వాడి ప్లాన్స్ లయమైపోయి మీ చిత్త ప్రకారం ప్రతి బిడ్డ బంగారు భవిష్యత్తులోనికి రావాలి ప్రభా. మీ చేతిలో మంచి పాత్రలాగా ఆదికాండంలో యోసేపు, అలాగే దావీదునైనా, ఎస్తేర్, దానియేలు ఎలా ప్రకాశించారో అలా మా బిడ్డలు ప్రకాశించాలి. ప్రతి కుటుంబం మీ సేవ చేయాలి. జకరియా, ఎలిజబెత్ అమ్మలు, అబ్రహాం నైనా తండ్రి, ఈ కుటుంబాలన్నీ కూడా ఎలా మీకోసం సేవ చేశారు. మరియ తల్లి, జోజప్ప గారు, అక్విలా, ప్రిసిల్లా ప్రభా, అలాంటి కృప దయచేయండి. ఈ సంవత్సరం మాకు తండ్రి పరిశుద్ధాత్మ అభిషేక సంవత్సరంగా, విజ్ఞాపన చేసే సంవత్సరంగా ఉండునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. విజ్ఞాపన ఆత్మ జకరియా 12:10 ప్రకారం కరుణ నొందించే ఆత్మ దేవుడు మీ అందరి మీద, మనందరి మీద కుమరించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.